గుడ్ మార్నింగ్. ఏమండి, ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇదివరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. పదా ఆ, ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది, దేవత. ఆంటీ, నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, వచ్చేసారా? నమస్కారం. నీకే. నీకే. ఓ నమస్కారం. కూర్చో, కూర్చో. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది. ఆహా, పొద్దున పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏ ఏంట్రా? అన్నయ్య నువ్వు అన్ని చూసావు, ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తురిచింది కదా. ఆ, ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. ఆహా. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని ఆ. తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్ గా చెప్పావు బాబు. తను ఇంటర్ లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. అది. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్టు. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే, అన్నా ఏం చేస్తారేమో. ఆవో. ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్, మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి, తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎప్పుడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయ్. ఏంటి యా. వెళ్ళండి సార్. Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks.
Yo, yo, yo. అమ్మా yo yo అమ్మా ఇదో దో yo come on come on go yo 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 God! Hey! You look like a hero. Look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం శభాష్ ఆర్ది మనూరే నన్న ఏ బాబాయ్ చిచి అటు కాదన్నయ్య ఇటు కరెక్ట్ ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వే Right. చెప్పావు కదా ఎందుకు లే. ఎందుకు భయపడతావు నన్ను? ఆ? ఇంక మధ్యలో పాట పొద్దున్న జరుపుకునే 10 రూపాయలు తేరపోయావు. ఈ ముష్టి 3 రూపాయలకి నాకు గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుంటా అందుకే చిన్న పిల్లలు పట్టుకుంటాను మర్యాద చెప్తున్నాను చిన్నపిల్ల కొడతా అమ్మా ఏమే? అమ్మా, ఏడవకు. నువ్వు నడుపు రమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టినాను కొట్టిస్తావే నువ్వు ఇంకా నిన్ను చెప్తా కొడతాను మళ్ళీ చంపుతానే ఏది లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదిస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను అడ్డాడు ఎవడొకమ్మ ఇంకేమనడులే దా దా కూర్చో అడ్డాడే నా బంగారు తల్లి నాన్న నీ పేరేంటి సరస్వతి సరస్వత ఏం చదువుతున్నావు చదవట్లేదు చదవట్లేదా అయ్యో ఎవరు చదువుకోకపోయినా పర్లేదు కానీ సరస్వతి చదువుకోకపోతే ఎలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పసిపిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి సరేనా ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు ఇదిగో ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి బుజ్జో ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావు ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మనే మో ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో లేకపోతే ఆడు దొబ్బేస్తాడు జాగ్రత్త దాచుకో నా బంగారు తల్లి ఇదిగో వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేలు మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా దామా దా వెళ్ళమ్మా ఇంకేం భయలేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు నరికి చంపేస్తాను వాడిని చంపేస్తాను నా భోగి మంటలో పాసామాలిసి తగలబెడతాడు శవాన్ని లేకపోతే జాగ్రత్త నా బంగారు తల్లిని చంపుతారా తప్పి నాని చంపేస్తాను అడుగులు పెట్ట చంపేస్తాను నా బంగారు తల్లిని చంపేశారా చంపేస్తాను ఏంటి వేణు బంగారు తల్లేంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే పేరేంటి? లావణ్య అందంగా ఉంటుందా? చాలా ఏం చదువుకుంది 2వ తరగతి 2వ తరగతా చంపేస్తాను నా బంగారు అడుగు రా ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేసావు ఏం చేసిందా? వాడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ
పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. ఆ? అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? ఆ స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, ఆ, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగానే ఉంటావురా? ఆ, చూసారా మాస్టారు దీన్ని? బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. ఆ? అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఆహా. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? ఆ, మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏ, 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 ఊరుకోవే. అరే, ఊరుకో. పాపం ఏడుస్తోంది. అయ్యో. అన్ని మాయపోలుకురా నీకు. దా, దా, దా. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. ఉమ్. దా. ఆ, ఆ, ఆ. నాకా? నెక్స్ట్ ఏం కల్పన? పప్పుచారు. ఓకే. సత్యం, ఉమ్. పక్కింటోళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఉమ్. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగిన ఎత్తిపోయి ఒక పీకేవనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. కర్మ. అన్నయ్య, ఉమ్. హైదరాబాద్ లో హ్మ్. మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన ఓ పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, ఆ. మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, ఆ, చాలా పెద్ద స్కూలు. ఆ. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మామయ్య ఉండడుగా. ఆ, ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుద్ది. హ్మ్. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తోలు తీస్తాం. సొంత నా తల్లే. మండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మామయ్యని తిడుతున్నా? ఏ, నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షటప్. వరే వా, నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఉమ్, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. దా, దా.